ఇది మేము పడేది ఇది మీరు చూసుకుంటే కానీ పడుతుంది సార్ యూ మేనేజ్ ఇట్ ఫ్రమ్ హియర్ నేను చూస్తాను నేను పెడతాను తిప్పుకునేదాన్ని కళ్యాణ్ మీకంటే ప్లాస్మా టీవీ ఉన్నాయి ఇండియాలో చిన్న ఉంటాయి రవీంద్ర కొంచెం మీరు పక్క అమెరికాలో ఉంటూ దేశం గురించి ఆలోచిస్తున్న మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు చెప్పాలి. లోక్సత్తా పార్టీగా ఉన్న లోక్సత్తా పార్టీకి పార్టీ కంటే దేశం మిన్న అని భావించేది పార్టీ. ఆ వ్యక్తి కంటే పార్టీ మిన్న అని మనం భావిస్తాం. వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. మనం దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే మా కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఉన్నాం. మన దేశంలో చాలా మార్పులకి సంసిద్ధమవుతూ ఉంది. ఇవాళ ప్రపంచంలో పరిణామాలు అలా కనిపిస్తున్నాయి, దేశంలో పరిణామాలు కూడా అలా కనిపిస్తున్నాయి. అందుకని ఈ మార్పు ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే చూడండి, మన కుటుంబాల్లో మనకి కారణం దొరుకుతుంది. చాలా కారణాలు వస్తున్నాయి. భోజనం చేయడం అనే సమస్య. కానీ భారతదేశంలో ఈ మధ్యకాలంలో వస్తున్న మార్పులు చూస్తే ఎప్పుడైనా కోల్పడే అవకాశం. దానికి మనం సన్నద్ధం కావాలి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. సోవియట్ యూనియన్ రష్యాలో జరుగుతున్న పరిణామాలు చూశాను. నేను దాకా స్ట్రాంగ్ మ్యాన్ పుతిన్ అనుకుంటే రష్యాలో ఆ ఒక్క ఎన్నికల్లో వాడు చేసిన అవకతవకలను చూసిన తర్వాత, ఎన్నికల్లో జరిగిన ఫ్రాడ్ చూసిన తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది బయటకు వచ్చారు. రేపు పొద్దున మళ్ళీ పొద్దున నువ్వు అధ్యక్షుడు అవుతాడని నమ్మకాలు లేవు. నిన్న దాకా చాలా స్ట్రాంగ్ మ్యాన్ ఆయన. ఒక వారం రోజుల్లో ఆయన భవిష్యత్తు ఏమిటనే సమస్య. ఎవరు వచ్చారు దీంట్లో? బాగా నిరుద్యోగంతో బాధపడుతున్నవాడు మరొకడు కాదు. చూడండి, పేపర్లంటూ వస్తాం. ఎవరు వచ్చారంటే బాగా చదువుకున్నవాళ్ళు, బాగా ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు, బాగా సమాజంలో కొంచెం పేరు ప్రతిష్టలు కష్టంతో ఉన్నటువంటి వాళ్ళు కొత్త కోరికలు, ఒక మంచి ప్రజాస్వామ్యం కావాలి దేశంలో, మంచి పరిపాలన కావాలి దేశంలో అనే లక్ష్యంతో వచ్చారు. ఈ ఉదాహరణ చెప్తున్నాను. దేశంలో, భారతదేశంలో ఇదే పరిణామం జరుగుతూ ఉంది. అనాధార ఉద్యమంలో వచ్చినవాడు ఎవరు? అవినీతి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో వస్తున్నవాడు ఎవరు? ఆకలితో అర్థంతో ఉన్నవాడు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి, ఈ దేశంలో ఉన్న యువకులు, ఆ దేశంలో ఉన్నటువంటి బాగా చదువుకున్నవాడు, ఐటీలో ఉన్నవాడు, ప్రొఫెషనల్స్లో ఉన్నవాడు, వీళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చి ఇప్పుడు ఆ దేశాన్ని మార్చాలి, ఈ దేశంలో అవినీతి ఉండడానికి వీల్లేదు అనే స్థాయికి వచ్చి రోడ్డు మీద రావడం ప్రారంభమైంది.
ఇది సుపరిణామం. నిన్న దాకా ఈ వర్గాలు ఎప్పుడు రోడ్డు మీద రావాలి, వీళ్ళు ఎప్పుడు బజార్లోకి రావాలి, దేశం మారాలని కోరాలి. అందుకని ఒక కొత్త పరిణామం అనేది దేశంలో వస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిణామం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈవేళ అన్ని పార్టీలు అవినీతిమయంగా కూరుకుపోతున్నాయి. చూస్తున్నారు మీరు, పేపర్లో చూస్తుంది. ప్రధాన పార్టీ ఆ దేశంలోనే కూరుకుపోయి స్కాముల మధ్యలో ఉంది. అందుకని దాని గురించి మనం చెప్పక్కర్లేదు. దాని పరిణామమే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ ఏర్పడింది కొత్తగా. ఆ ఏర్పడిన పార్టీ అది ముందు ఏర్పడటమే తల్లిదండ్రుల సమాజం దగ్గర పార్టీ ఒక కుటుంబ పార్టీగా ఏర్పడింది. పార్టీ ఏర్పడిన తర్వాత కుటుంబ పార్టీలు అవుతాయి, ఆయన కుటుంబం నుంచి ఏర్పడిన పార్టీ డైరెక్ట్గా బతుకుంటే ఆయన, లేకపోతే అమ్మ అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు, ఈయన అధ్యక్షుడు, ఇంత పార్టీ ఏర్పడింది. అంత అవినీతిమయం పుట్టగా ఉన్నటువంటి ఆయన సిబిఐ దాంట్లో. సరే వాళ్ళు వేస్తే ఇప్పుడు కేసు ఇప్పుడు సిబిఐ దాంట్లో ప్రతిపక్ష నాయకుడు పడ్డాడు. మళ్ళీ ఈయన 9 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, మరి ఈయన ఉన్నాడు. అంటే మన ఏదో ఒక కేసు వచ్చింది అనుకోండి, న్యాచురల్ జస్టిస్ మనం జరగలేదు కనుక, అంతకుముందు వీళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కనుక స్టే ఇచ్చారు. చెప్పిన తర్వాత స్టే ఇస్తారో తెలియదు మనం. అందుకని మొత్తం ప్రధాన పార్టీలన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయిన దశలో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా ఉంటాయో మీ అందరికీ అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇంకో 3 నెలల ముందు ఒక సర్వే జరిగింది. మనం చేసిన సర్వే కాదు, హాన్స్ పత్రిక ప్రారంభోత్సవానికి సర్వే చేయించారు. ఈ హాన్స్ అని, ఈ హాన్స్ ఇండియా పత్రిక. ఆ చేసిన వాళ్ళు చాలా స్టాండర్డ్ పీపుల్. సూర్య గారు ఉన్నారు మనకి రాష్ట్రంలో, ప్రొఫెసర్ సూర్య గారు సెంట్రల్ యూనివర్సిటీ, పక్షపాతంగా చేసే మనిషి, ఇందులో లోక్సత్తా మనిషి ఏం కదా ఆయన. కేంద్రంలోనూ అతను యోగేంద్ర యాదవ్, వాళ్ళదే ఆ సంస్థ. వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేకుండా పరిపాలన అందించగలిగిన పార్టీ ఏదంటే హైయెస్ట్ వచ్చింది లోక్సత్తాకి 23% హైయెస్ట్. ఏ పార్టీకి రాలా 23% ఓట్లు ఈ రాష్ట్రంలో పార్టీ చేశారు. అందుకని లోక్సత్తాకి రాబోయే పరిణామాలకి పీపుల్కి దృష్టిలో ఉన్న పార్టీ లోక్సత్తా పార్టీ. ఆ పరిణామాలు ఆవిష్కరించబడతా ఉన్నాయి రోజు రోజు. నిన్న చూడండి, రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం పెట్టలేదని పాపం తెలుగుదేశం అందరూ దాడి చేస్తే వాడు బలవంతంగా పెట్టాడు. పెట్టిన తర్వాత బలపరిచిన ప్రతి వాడు తిట్టింది ఎవరిని? ఆ తెలుగుదేశాన్ని. చూస్తే అందరికి తిట్టారు, కానీ ఎక్కువ తిట్టిన వాళ్ళు జగన్మోహన్ పార్టీ కూడా ఎవరు తిట్టారు? ఆయన తిట్టారా? టీఆర్ఎస్ కూడా ఎవరు తిట్టారు? ఆయన తిట్టారా? అందరూ కూడా మీరు చూస్తే ఈ పెట్టమని తోసింది వాళ్ళే. వచ్చిన తర్వాత ఎవరిని తిట్టుకున్నారంటే వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తిన 4 అంశాలు వెళ్ళకపోయింది. అక్కడ ఈ పార్టీలు ఏమీ మాట్లాడగలం దశలో లేదు. మొదటి అంశం రైతుల సమస్య. రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు హయాంలో, అందరూ గుర్తుపెట్టుకుంది. ఆయన హయాంలో ప్రారంభమైంది. ఆయన ఉన్నాడు చెప్పాడు, చెప్పలేదు అంటున్నాడు అనుకోండి, వ్యవసాయం దాంట్లో ఎందుకు పని ఉన్నది చెప్పిన ఆయన. దానికోసం అంటున్నా, వ్యవసాయానికి ఆయన పరిష్కారం ఇవ్వడానికి లేదు. అందుకే ఆయన వ్యవసాయం మీద లేవనెత్తిన నాకు పరిష్కారం చెప్పలేకపోయాడు. వ్యవసాయానికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడు? కెలామిటీస్ వస్తే, నష్టాలు జరిగితే, అతివృష్టి వస్తే, అనావృష్టి వస్తే పెట్టుబడి అంతా ఇచ్చేయమంటాడు. అంత మించేది పెట్టుబడి ఇస్తే వస్తాయి. ఇల్లు తగలడుతున్నప్పుడు ఈ ఛార్జీలను ఇచ్చేయమంటాం. ఇల్లు తగలడుకు ఆడేస్తుంటే ఇది గొడవ కలప గురించి వీటి గురించి చర్చ రాకూడదు. వ్యవసాయం లాభసాటి కావడానికి మార్గాలు ఏమిటి కావాలి? దాని దగ్గర ఆయన దగ్గర సొల్యూషన్స్. పైగా ఎఫ్డీఐ మన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. గతంలో వచ్చిన తర్వాత ఆయన చెప్పడానికి ఏం లేదు, కొత్తది ఏం చెప్పడానికి లేదు. అందుకని వ్యవసాయానికి సంబంధించి వాడు మాట్లాడటం లేదు. లోకల్ గవర్నమెంట్స్ 2వ ప్రస్తావన చేశారు. లోకల్ గవర్నమెంట్స్ దగ్గర వాయిదా వేసింది కానీ వీటిలో కానీ ఈ 2 పార్టీలు ఇది ఏమి తేడా లేదు. అందుకని అలాగే 3వది మద్యం గురించి ఆయన మాట్లాడాడు. ఇందాక ఇప్పుడు మనోహరంగా చెప్పారు. ఎందుకన్నానంటే ఈ రాష్ట్రంలో పార్టీలు జెండాలు వేరైనా, నాయకులు వేరైనా, ఈ సమస్యల్లో అందరూ భాగస్వాములు, పరిష్కారానికి నాయకులు కాదు. అందుకని రాష్ట్రంలో రాజకీయం నిజంగా ఈ సమస్యలు ఉన్నాయి, ఇది పరిష్కారం కావాలి. లోక్సత్తా తప్ప మరో పరిష్కారం లేదు. అందుకని తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయం లోక్సత్తా ప్రయాణం చేస్తుంది. మనం అందుకోగలమా? అందుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా నదిలో చేపలు వస్తాయా లేదా అని చూడకూడదు. నది ఒడ్డున మనం వల పట్టు కూర్చోవాలి. వేస్తూ ఉంటే చేపలు వచ్చినప్పుడు పడతాయి, లేనప్పుడు పడతాయి.
పరిస్థితులనే పీకులు ఓటేయాల్సి చూడండి, మీరు నేను కాదు. దానికి సంసిద్ధంగా కావాల్సిన జనం. ఈవేళ రాష్ట్రంలో జనం మార్పుకు సంసిద్ధంగా ఉన్నారు, దానికి సంసిద్ధం అవుతున్నారు, దేశంలో సిద్ధం అవుతున్నారు. దానికి మనం తగినటువంటి సన్నాహాలు చేయాలి. ఈ సంస్థని పెంచుకోవడం కానీ అభివృద్ధి చేయడం కానీ చేయాలి. వస్తే నేను చెప్పినప్పుడు మనకి ఎక్కడ కారణం దొరికితే ఒక గోల్ చేసుకోవచ్చు, దానికేమో కష్టం కాకపోవచ్చు. అది ప్రతి కారణాలు గోల్ అవుతున్నాం అనుకోండి, ఒకసారి ఒక ఆపర్చునిటీస్ రావచ్చు. ఇవాళ మనం అందుకోలేకపోతాం అనుకోండి, ఇతరులు తీసుకుని అందుకోండి, అది మరోడు అనుకుంటాడు. వాడు ఇంకో మార్గం లేదు, వాడు ప్రజలకు ఏదో ఒకటి వేస్తుంది. నేను మనం సంసిద్ధంగా ఉండడానికి కదా. మీరు ఇక్కడ నుంచి దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంసిద్ధం చేసుకోవాలి. మనందరం కూడా దాన్ని అందరం కూడా ప్రిపేర్ కావాలి. మార్పు ఎప్పుడు ఉంటుందనేది మనం ఘోరంగా ఆలోచించకండి, మనం ఏం ఊహించలేము. రాజకీయాల్లో మార్పులు ఎప్పుడు కూడా మనం సంసిద్ధంగా ఉండటమే. అది ఏ క్షణంలో కావచ్చు, అది వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఒకసారి సంవత్సరాలు పట్టవచ్చు. నేను చెప్పడం మన దాన్ని ఆ సంవత్సరాలు పట్టకుండా చాలా ఛాన్సెస్ వస్తాయి. వచ్చిన ఛాన్స్ వినియోగించగలగాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ తగిన ఎత్తుగడలు అనేవి చాలా కీలకమైనది. దాన్ని సంసిద్ధం కావడం అనేది కీలకమైనది. ప్రజల్లో అన్ని దేశంలో అందరూ అన్ని చూడకూడదు. మనం ఎప్పుడు ఊహించాము బీహార్లో జరుగుతుందని. అతి వెనకబడిన రాష్ట్రంలో అత్యంతమైన రాజకీయాలు ఉన్నటువంటి రాష్ట్రంలో అవినీతి లేకుండా కొండ రాజకీయం, అక్కడ పెద్ద గోండ రాజకీయం, అంత ఇంత రాజకీయం ఉన్న చోట పెద్ద మార్పులు వస్తున్నాయి. ఊహించలే అక్కడ మళ్ళీ ఒకసారి మంచి గవర్నెన్స్ పరిపాలనకు అధికారం ఇస్తారనుకున్నాం. మనం గోండాలకు అధికారం ఇస్తారనుకున్నాం. గోండా ఉన్నారు దీంట్లో, కానీ మరి మంచి పరిపాలన ఇచ్చారు కదా. నేను దేశం మార్పుకి సంసిద్ధంగా ఉంది, దానికి మనం క్రోధి చేయాలి. ఆ మార్పును మనం పట్టుకోవడానికి సంసిద్ధం కావాలి. రాష్ట్రం కూడా దానికి సంసిద్ధంగా ఉంది. 2014కి సంసిద్ధం లేదనుకోవద్దు. ఈవేళ మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకత్వం చాలా సంక్షోభంలో ఉంది, క్రైసిస్లో ఉంది. ఏ పార్టీకి నాయకుడు అనేవాడి మీద విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీలో చూశారు కదా, అసలు 2 ఏళ్ల పాటు మంత్రులు 10 మందిని కూర్చోబెట్టగలిగిన వాడు లేడు. అలాగే పార్టీని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టగలిగిన వాడు లేడు. ఆ పార్టీని నడపగలిగిన వాడు లేదు. ఇప్పుడేదో మనం నాయకులు పెట్టాం, 3 తీసుకొచ్చామంటారు త్రిమూర్తులు. ఎవరి మూర్తి వాడిదే. ఇప్పుడు వాడు బొత్స సత్యనారాయణ అంటున్నాడు, నేను ఆ ముఖ్యమంత్రి చెప్పేసి నేను కూర్చున్నాను ఆయన. ఆ ముఖ్యమంత్రి నిరాసాగరం పాలన ఆయన. ఇవాళ నేను గొడవ అంతా దాని మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఎక్సైజ్ గొడవ అంతా కూడా బొత్స సత్యనారాయణ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేయించాడు. ఇది కదా గొడవ. అందుకని ఆ పార్టీ ఇంత తొందరగా కలిసి ఓ నాయకత్వం ఇచ్చే అవకాశాలు కనిపించాయి. తెలుగుదేశం నాయకత్వం ఉందనుకుంటున్నాం, మనం భ్రమపడుతున్నాం. ఆయన బాలయ్య కోసం, జూనియర్ ఎన్టీఆర్ కోసం రోజు చూడండి వ్యాపారం. ఎందుకు అనబడుతున్నారు? ఆయన గెలిపించలేడు అని అందరూ తెలుసు. ఆ గెలిపించేవాడు ఎవడని చెప్పుకుంటారు. అది బాలయ్య గెలిపిస్తాడా, మరొకటి గెలిపిస్తాడా? అది ఆడి చేతిలోకి ఇస్తే ఏమవుతాడని ఇది కూడా అవుతుంది. ఈ సమస్యలు ఉన్నాయి. బట్ తను మాత్రం నమ్మకం లేని దశ ఒకటి ఉంది. రోజుగా ఫాలో అవ్వండి, అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అధికారంలో ఉంటే ఓ మాట, ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట మాట్లాడుతూ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. అందుకని ఆయన విశ్వసనీయత సమస్య. విశ్వసనీయత సమస్య. రాజశేఖర రెడ్డి మొండోడైనా చెప్పిన మాట నిలబడతానంట. ఈయన చెప్పిన మాట చేయడానికి నమ్మకం ప్రజలకు సమస్య. ఈయన పాపం నేను అంతకన్నా మించిన